మేరీ జోన్స్ సుమారు 200 ఏళ్ల క్రితం వేల్స్ అనే దేశంలోని ఒక చిన్న గ్రామంలో మేరీ జోన్స్ అనే పేద అమ్మాయి ఉండేది. ఆమె తల్లిదండ్రులు నేత పని చేసేవారు. మేరీకి చిన్నప్పటి నుండి దేవుడంటే చాలా ఇష్టం. కాని అప్పట్లో బైబిల్స్ చాలా తక్కువగా ఉండేవి, పైగా చాలా ఖరీదు. మేరీ ఉంటున్న గ్రామంలో ఎవ్వరి దగ్గర బైబిల్ లేదు. ప్రతి ఆదివారం ఆమె 2 మైళ్ళు నడిచి వెళ్ళి ఒక రైతు ఇంట్లో ఉన్న బైబిల్ చదువుకునేది. అప్పుడే ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. ఎలాగైనా నా సొంత బైబిల్ కొనుక్కోవాలి. బైబిల్ కొనడానికి డబ్బులు కావాలి. కాని మేరీ దగ్గర పైసా లేదు. ఆమె 6 ఏళ్లపాటు కష్టపడి పనిచేసింది. పొరుగువారి కోళ్లకు మేత వేసింది, గుడ్లు అమ్మింది, చిన్న చిన్న పనులు చేస్తూ ఒక్కో పైసా దాచుకుంది. ఆమె ఒక పాత టీ డబ్బాలో తన పొదుపు మొత్తాన్ని దాచేది. చివరికి 1800 సంవత్సరంలో ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఒక బైబిల్ కొనడానికి సరిపడా డబ్బులు జమ అయ్యాయి. డబ్బులైతే ఉన్నాయి, కాని వారి గ్రామంలో బైబిల్స్ అమ్మేవారు లేరు. బాలా అనే పట్టణంలో థామస్ చార్లెస్ అనే రెవరెండ్ దగ్గర బైబిల్స్ ఉన్నాయని ఆమెకు తెలిసింది. కాని ఒక సమస్య ఉంది. బాలా పట్టణం ఆమె ఊరి నుండి 25 మైళ్ల, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేరీ దగ్గర గుర్రం లేదు, ప్రయాణానికి వేరే దారి లేదు. ఆమె ఆ పర్వతాల గుండా నడుచుకుంటూ వెళ్ళింది. కాళ్ళు నుండి రక్తం వస్తోంది, కాని ఆమె ప్రయాణం ఆగిపోలేదు. దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగింది. మేరీ బాలా పట్టణానికి చేరుకొని థామస్ చార్లెస్ను కలిసింది. కాని ఆయన, అమ్మా, నా దగ్గర ఉన్న బైబిల్స్ అన్నీ వేరే వాళ్లకు ఇవ్వడానికి అమ్ముడుపోయాయి అని చెప్పారు. అది విన్న మేరీ కుప్పకూలిపోయి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె 6 ఏళ్ల కష్టం, ఆ 25 మైళ్ల నడక చూసి థామస్ చార్లెస్ మనసు కరిగింది. ఆయన తన దగ్గర దాచుకున్న ఒక బైబిల్ను తీసి మేరీకి ఇచ్చారు. మేరీ కళ్లల్లో ఆనందం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. మేరీ జోన్స్ కథ థామస్ చార్లెస్ను ఎంతగానో ఆలోచింపజేసింది. ఒక చిన్న అమ్మాయి బైబిల్ కోసం ఇంత కష్టపడితే ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఇలా ఎదురుచూస్తున్నారు అని ఆయన లండన్ వెళ్ళినప్పుడు అందరికీ చెప్పారు. దీని ఫలితంగానే 1804లో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ ఏర్పడింది. నేడు మన చేతిలో ఉన్న బైబిల్ మన భాషలో ఉండటానికి పునాది మేరీ జోన్స్ పడ్డ కష్టమే. మేరీ జోన్స్ ఏ రోజూ విదేశాలకు వెళ్లి ప్రసంగించలేదు. అప్పుడు కూడా డబ్బులు కూడబెట్టి బైబిల్ సొసైటీకి విరాళమిస్తుంది. మేరీ సండే స్కూల్ మిషనరీలా పనిచేస్తోంది. కాని దేవుని వాక్యం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆమె చేసిన ప్రయాణం కోట్ల మందికి బైబిల్ అందేలా చేసింది. మనం కూడా మన దగ్గర ఉన్న బైబిల్ను మేరీలాగే ప్రేమగా చదువుకోవాలి. Thanks for watching. Please subscribe my channel.